hello, welcome back to my YouTube channel Harika Odala. ఎక్కడికి వెళ్తున్నాం మనం? రామప్ప. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. వీఆర్ గోయింగ్ టు రామప్ప అండ్ ఆల్సో లక్నవరం, ది ఫేమస్ ప్లేసెస్ ఇన్ వరంగల్. మేమైతే 10కి అట్లా స్టార్ట్ అయిపోయాము బికాస్ మా ఇంటి నుంచి అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ రామప్ప, అండ్ అక్కడ నుంచి లక్నవరం ఈజ్ జస్ట్ ఒక 30 to 40 minutes. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాము, అండ్ లంచ్ ప్లాన్ వచ్చేసి మేమైతే ఫుడ్ తీసుకెళ్ళిపోతున్నాం సో దట్ ఎక్కడన్నా ఆగి తినేద్దామన్న ప్లాన్. సో ఫైనలీ హ్యావ్ రీచ్డ్ రామప్ప అండ్ దిస్ ఈస్ ద లేక్ వ్యూ. ఒక చిన్న లేక్ ఉంటుంది అండ్ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది చేయాలి అనుకుంటే. మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడ వ్యూ చాలా చాలా బాగుండే అనమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుండే. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు టేక్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అనమాట. నేనైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నా అండ్ ఫ్యామిలీతో కొన్ని పిక్చర్స్ తీసేసేసుకొని, అండ్ మాకు అప్పుడే ఒక చిన్న వాటర్ ఫాల్ సౌండ్ వచ్చింది. వి థాట్ టు సీ వాట్ ఇట్ ఈస్. అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ. ఒక చిన్న వాటర్ ఫ్లో ఉండింది, అంతే, ఏం లేదు అక్కడ. జస్ట్ ఒక చిన్న వే ఉంది పైకి, అక్కడ ఏం లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఫైనలీ మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ బయట కొన్ని షాప్స్ ఉండే, లైక్ చిన్న చిన్న బొమ్మలు అట్లా. మేము సన్ గ్లాసెస్ అయితే తీసుకుందాం అనుకున్నాము సో దట్ కొన్ని పిక్చర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో అట్లా చూస్తున్నాము, బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి ఫాస్ట్గా అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. సో నేను వెళ్ళినప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉండింది బికాస్ వాళ్ళు కొంచెం రెనోవేట్ చేశారంట. అండ్ యూ కెన్ సీ అటు ఇటు గార్డెన్ లాగా ఉండింది అండ్ మధ్యలో టెంపుల్ చూడ్డానికి చాలా చాలా బాగుండే అన్నమాట. యాక్చువల్లీ టెంపుల్ని మనం రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటాము. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు ఈ రామప్ప గురించి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కంప్లీట్ టెంపుల్ని మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్ టెంపుల్. మెయిన్ మిడిల్లో వచ్చేసి మెయిన్ టెంపుల్ అండ్ సైడ్స్లో ఒక చిన్న చిన్న గుడుల్లాగా ఉండే అన్నమాట. ఫైనలీ వీఆర్ ఎట్ రామప్ప టెంపుల్. ఇక్కడ ఎవ్రీ కార్నర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీరు చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మేము దర్శనం లోపలికి వెళ్ళాము, చాలా మంచిగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. టెంపుల్ ఆపోజిట్లోనే ఒక నంది ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది ఆ ప్లేస్. నాకు ఫేవరెట్, హోల్ టెంపుల్లో నా ఫేవరెట్ స్పాట్ అది. సో టెంపుల్ ముందు అట్లా కాసేపు కూర్చొని ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసాం, ప్రసాదం తింటూ. ఇలా చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్లో. మనకేంటంటే అక్కడ మొత్తం కంప్లీట్గా చెట్లు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ రోజు చాలా తక్కువ మంది ఉండే సో దట్ మేము టెంపుల్ మంచిగా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేసాము ఎవ్రీ కార్నర్. ఎట్లుందమ్మా టెంపుల్? బాగుంది, నచ్చింది, చాలా నచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామా? లక్నవరం. ఏముంటుంది అక్కడ? అక్కడ మామూలుగా బోట్లు ఉంటుంది, చెరువు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం రామప్ప టెంపుల్ చూసేసాం. నెక్స్ట్ వచ్చేసి లక్నవరం, దీని దగ్గరే అనమాట. ఓకే చలో
సీ యూ దేర్. ఇక్కడ వెయిటింగ్ దేనికి? అమ్మమ్మ ఇక్కడికి వెళ్ళింది, తప్పిపోయింది అమ్మమ్మ. మా అమ్మమ్మ తప్పిపోయింది ఫ్రెండ్స్. ఎక్కకుండా వస్తుందని కూర్చున్నాం ఇక్కడ మా అమ్మమ్మ కోసం. హియర్ యూ కెన్ సీ ద హోల్ టెంపుల్ గురించి ఏంటి అని చెప్పేసి మనకి తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్లో పెట్టారు. ఇది మనకి ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. ఓకే, లెట్స్ టేక్ సమ్ స్నాక్స్. స్నాక్స్ ఎవరికి కావాలి? స్నాక్స్ ఎవరికి కావాలి? నాకు కావాలి. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏమున్నాయో చూడాలి ఫస్ట్. ఫైనలీ మేము ఒక సోడా దగ్గరకు వచ్చాము. చాలా ఎండ ఉండే, ఈవెన్ దో వింటర్ అయినా అక్కడ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా చాలా ఎండ ఉండే. సో అట్లా కొన్ని స్నాక్స్ తీసుకొని అలా నెక్స్ట్ లక్నవరం స్టార్ట్ అయిపోయాము. సో లక్నవరం వీడియో అయితే నేను ఇక్కడ పెట్టలేను బికాస్ ఆల్రెడీ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దట్ వ్లాగ్ నేను పార్ట్ 2 పెడతాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పార్ట్ 2 కోసం కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.